సాధారణంగా మొక్కలు బ్రతకాలి అంటే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. అంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చే ప్రక్రియ. మరి అది జరగాలంటే సన్లైట్ కావాలి. సో ఇండోర్ ప్లాంట్స్ కి డైరెక్ట్ సన్లైట్ ఉండదు కదా. మరి అవి ఎలా బ్రతుకుతాయి అంటే ఇండోర్ ప్లాంట్స్ కి డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు. అవి ఇండైరెక్ట్ సన్లైట్ లేదా ఆర్టిఫిషియల్ లైట్ ఉపయోగించుకొని కూడా బ్రతకగలవు. ఇండైరెక్ట్ సన్లైట్ అంటే వివిధ సర్ఫేసెస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే లైట్. సాధారణంగా అది డైరెక్ట్ సన్లైట్ కంటే తక్కువ ఇంటెన్సిటీతో ఉంటుంది. కానీ ఫోటోసింథసిస్ జరగడానికి ఆ లైట్ సరిపోతుంది. ఈ మొక్కలు లో లైట్ కండిషన్ లో కూడా బ్రతకడానికి పలు రకాలుగా అడాప్ట్ అవుతాయి. ఎక్కువ లైట్ క్యాప్చర్ చేయడానికి వీటికి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఎక్కువ క్లోరోఫిల్ ఉండడం వలన ఫోటోసింథసిస్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇలా డైరెక్ట్ సన్ లైట్ మాత్రమే కాకుండా అవి ఆర్టిఫిషియల్ లైట్ అంటే ఫ్లోరోసెంట్ లైట్, లెడ్ లైట్స్ ఇలాంటి వాటి నుంచి కాంతిని ఉపయోగించుకొని కూడా బ్రతకగలవు. అయితే ఈ మొక్కలు లో లైట్ కండిషన్ లో కూడా బ్రతకగలవు, కానీ పూర్తిగా చీకట్లో ఉంచితే మాత్రం బ్రతకలేవు. అలా ఉంచితే ఒక వారం లేదా 2 వారాలలో చనిపోతాయి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.